దావీదును జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే ఒకే ఒక్కసారి వ్యభిచారంలో పడ్డాడు, ఒకే ఒక్కసారి పాపంలో పడ్డాడు, మళ్ళా పాపం చేయలే. మనుషుల్లో రెండు రకాలు. ఒకరు ఒకసారి పాపంలో పడి పశ్చాత్తాపడి దాని జోలికి వెళ్ళని వాళ్ళు. రెండు, చేసిన తప్పే చేసిన పాపమే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఏమీ అడగనట్టుగా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి దేవుడు క్షమించాడులే అని చెప్పి మళ్ళా వెళ్ళి పాపం చేసేవాళ్ళు. సంగమా వినండి, నువ్వు దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడినప్పుడు నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవడమే కాకుండా విడిచిపెట్టాలి. ఏ పాపమైనా సరే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ పాపము క్షమించబడదు.